శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమనందు 117వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. యావత్ కల్పాంతకో దేహ స్థావద్దేవి గురుం స్మరేత్ గురులోపో న కర్తవ్యః స్వచ్ఛందో యది వా భవేత్. ఓ పార్వతి, బ్రహ్మ సృష్టి అంతము వరకు ఉండెడి దేహమున్నంత మట్టుకు గురువును స్మరించవలయను. స్వేచ్ఛా వృత్తి గలవాడైనను గురువునకు లోపము చేయకూడదు అని చెబుతూ ఉన్నారు పరమేశ్వరులు. ఇక స్వేచ్ఛా వృత్తి గలవారు అంటే వారి కంటే పెద్దలు ఎవ్వరూ లేరు. రాజు కావచ్చు, రారాజు, చక్రవర్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నన్ను అడిగేవారు ఎవరు లేరు, ఎవరికి నేను భయపడవలసిన అవసరము లేదు అని అంతటి స్తోమతి స్థితి గతులు కలిగినటువంటి వారు కూడా గురువుకు శరణాగతులు కావలసినది, గురువుకు దాసోహం కావలసినది. ఇందులో అనుమానం లేదు. ఎందుచేత నీకు కలిగినటువంటి సంపదలు, ఐశ్వర్యము అన్నీ కూడా, నీకు ఈ రోజు ఉన్నటువంటి పలుకుబడి, ఈ రోజు ఉన్నటువంటి పేరు, ప్రతిష్టలు అన్నీ కూడా గురువు కరుణ వలనే నీకు ప్రాప్తమైనవి అని గుర్తించాలి. గురువును మరచిన నాడు అధోముఖంగా అధోగతిలోకి మళ్ళీ ప్రయాణం మొదలవుతుంది ఎవరికైనా కానీ. కాబట్టి గురువును తిరస్కార భావముతో ఎప్పుడు కూడా పలకరించకూడదు, నమస్కారము చేయకూడదు. హృదయమునందు నిండుగా గురువుపై భక్తి ప్రపత్తులు కలిగి నమస్కారం చేస్తే, సాష్టాంగ దండ ప్రణామములు అర్పిస్తే అప్పుడు నిజమైనటువంటి ఫలితం లభ్యమవుతుంది. అంతేకాని గురువు ఏమనుకుంటాడో నమస్కారం చేయకపోతే అని కానీ, ఎవరైనా చూసి మనల్ని మెచ్చుకోవాలి అని కానీ, మెప్పుల కోసం చేసేటువంటిది కాదు గురువుకి నమస్కారం. శరణాగతి భావముతో సర్వము నీవే గురుదేవా, నీకు మించి ఏరొకటి లేదు అనే భావన కలిగి నమస్కారమే నిజమైనటువంటి నమస్కారం. ఈ విధంగా చేసి తరించిన వాళ్ళు ఎంతమంది మనకు కనపడుతూ ఉన్నారు మన సాంప్రదాయంలో. ఆ యొక్క ధర్మాన్ని, గురు శిష్య న్యాయాన్ని ఈరోజు మనం తోచ తప్పక పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సత్యాన్ని మనకు పరమేశ్వరుడు శిలాశాసనంగా తెలియచేశారు పార్వతీమాత ద్వారా. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.